ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ ర్యాలీకి పిలిపించింది. నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి వాంగ్చుక్ పిలిపించారు. ఆయన దీక్ష భగ్నం చేయడంతో హాస్పిటల్లోనే కొనసాగిస్తున్నారు దీక్ష. కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీకి సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. మరోవైపు చలో పార్లమెంట్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. న్యూఢిల్లీలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 5గురికి మించి వ్యక్తులెవరు కూడా గుమిగూడ వద్దని పోలీసులు ఆర్డర్ జారీ చేశారు. ప్రజలెవరూ ర్యాలీలో పాల్గొన వద్దని విజ్ఞప్తి చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఎలా ఉంది రెస్పాన్స్? ఒకవైపు సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది, ఇంకా ఏదైనా పార్టీలు కిట్టీలో చేరే అవకాశం ఉందా? సో పోలీసుల ఆంక్షల్ని ప్రజలు ఏ మేరకు పట్టించుకుంటున్నారు, ఏంటి అక్కడ ఈ సిచ్యువేషన్? అప్డేట్ చెప్పండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటు పిలుపునిచ్చింది. సో భారీ ఎత్తున యువత ఇటు సెంట్రల్ ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతానికి చేరుకుంటున్నారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ అనేక చోట్ల బ్యారికేడ్లు ఉంచి ఎవరిని ఆందోళనకారులను ముందుకు రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వందల సంఖ్యలో ఇప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో కాసేపట్లో ఇక్కడి నుంచి పార్లమెంట్ కు ముట్టడి కార్యక్రమం ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సో అన్ని చోట్ల కూడా పోలీసులు ఆంక్షలు విధించి బ్యారికేడ్స్ పెట్టారు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు చెప్తున్నారు, ఎవరు కూడా ముందుకు రావద్దు, నిషేధాజ్ఞలు ఉన్నాయి, 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అయినప్పటికీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే క్రమంలో భాగంగా తమ ఆందోళన కొనసాగి తీరుతుందని చెప్పారు. అయితే జంతర్ మంతర్ కు వెళ్లేటువంటి అన్ని దారులను కూడా మూసివేశారు. సో లోపల ఉన్న వారిని లోపలనే బంధించారు, బయట నుంచి వచ్చే వారిని కూడా లోపలికి అనుమతించట్లేదు. సో మొత్తానికి పోలీసులు ఆంక్షల మధ్యలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అలాగే ఇటు వాంగ్చుక్ కూడా శాంతియుతంగా నిరసన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకు అనేక విపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు పలుకుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ ఎంపీలు ఇప్పటికే దీనికి మద్దతు ప్రకటించారు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. సో అనేక విపక్ష పార్టీలు కూడా దీనికి మద్దతు ప్రకటించాయి. సో ఈ రోజు పార్లమెంట్ లో దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ రోజు 11 గంటలకు పార్లమెంట్ ప్రారంభం కాబోతుంది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్ లో కూడా కొంత ఈ అంశం పైన రణరంగం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. హరి. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.